పోతన భాగవతము అష్టమ స్కందము గజేంద్ర మోక్షము 67వ పద్యాన్ని మనం తెలుసుకుందాం. అడిగెదనని కడువడిజను నడిగిన తను మగుడ నుడుగడన నడయుడగున్ వెడవెడ సిడిముడి తడబడ నడిగిడు నడిగిడుదు జడెమ నడిగిడు నెడలన్. అడిగెదనని కడువడిజను అడిగిన తను మగుడ నుడుగడని నడయుడుగున్ వెడవెడ సిడిముడి తడబడ నడిగిడు నడిగిడదు జడెమ నడుగిడు నెడలన్. అప్పుడు లక్ష్మీదేవి భర్తను అడుగుదామని వేగంగా అడుగులు వేసేది. అడిగితే మారు పలకడేమో అని అడుగుల వేగం తగ్గించేది. చీకాకుతో తొట్టుపాటుతో అడుగులు వేసేది, మళ్ళీ ఆగేది. అడుగులు కదిలించలేక తడబాటుతో నడిచేది. కరిని కాపాడాలని కంగారుగా వెళ్తూ విష్ణుమూర్తి లక్ష్మీదేవి కొంగు వదలలేదు. దానితో భర్త వెనుకనే వెళ్తున్న లక్ష్మీదేవి ఈ పద్యం చూస్తున్నామా, వింటున్నామా, చదువుతున్నామా అనిపిస్తూ ఉంది. సందర్భానికి తగిన పలుకుల నడకలు భావాన్ని స్ఫురింపజేసే అద్భుతమైనటువంటి పదధ్వని, ఇంకా పైన సందర్భశుద్ధికేమో బహు అరుదైన సర్వ లఘు కంద పద్యం ప్రయోగం. ఆహా, అద్భుతమైనటువంటి ఈ పద్యాన్ని మనకి, రసరాజమైనటువంటి ఈ పద్యాన్ని మనకి పోతనామాత్యుడు తెలుగు భాషలో గొప్పగా మనకు అందించాడు. ధన్యవాదములు.